Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. మరి కొత్తపల్లిలో ఒకప్పుడు అంటూ ఈ సినిమా అంతకు ముందు ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్స్తో స్టార్ట్ అయింది. సరే ఏముంటుందిలే అని అనుకున్నా. బట్ సినిమా చూశాక సర్ప్రైజింగ్లీ ఈ బుల్లోడు, ఎందుకంటే అనొచ్చు అనమాట, చాలా షేడ్స్ ఉన్నాయి ఇందులో. దశావతారం అనే టైటిల్ ఉన్నట్టు బోల్డ్ షేడ్స్ ఉన్నాయి. సో మనోజ్ చంద్ర గారు మనతో ఉన్నారు. రామకృష్ణ, మనోజ్ చంద్ర అలియాస్ రామకృష్ణ. సో ఆయనతో మాట్లాడదాం. మరి సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికన్నా ముందు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు అర్థమైపోద్ది. ఇంకా ఆలస్యం చేయొద్దు. హలో, హాయ్, నమస్తే. 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 ఇప్పుడు రైస్ మిల్ ఓనర్ గారు అనాలా? నేను రైస్ మిల్ ఓనర్ కాదు, సావిత్రి గారే. వ్యాపారం. వడ్డీ వ్యాపారమే. సరే, వడ్డీ వ్యాపారం చేసేవారా లేదంటే ఎవరి దగ్గర వడ్డీలు తీసుకున్నారా? తీసుకోవడం ఇచ్చేదిలే. సో ఎలా అనిపిస్తుంది అసలు ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్? ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎక్స్పెక్ట్ చేయలేదండి. చిన్న ఫిలిం లాగా స్టార్ట్ అయిన ఫిలిం ఇది చాలా పాజిటివ్ గా జనాలు రెస్పాన్స్ ఇస్తున్నారు. మాకు ప్రతి క్యారెక్టర్ తో కనెక్ట్ అయ్యారు అండ్ దే ఫీల్ లైక్ ఇది వాళ్ళ ప్రాంతంలో జరిగిన స్టోరీ లాగా. నన్ను వాళ్ళ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా చూస్తున్నారు. ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్. కాదు, యాక్చువల్లీ మీరు స్క్రీనింగ్స్ ఒక 2 స్క్రీనింగ్స్ అటెండ్ అయ్యారు. ఒకటి ప్రీమియర్ లేసినప్పుడు 2 days బిఫోర్ ది, అండ్ నిన్న దేవి థియేటర్ లో. ఎలా అనిపించింది? రెండిట్లో తేడా ఏం ఫైండ్ అవుట్ చేశారు మీరు? ఒకటి వచ్చేసి ప్రివ్యూ థియేటర్ లో వేస్తున్నప్పుడు అయితే ఐ హావ్ సీన్ దట్ చాలా మంది అసలు ఈ ఫిలిం ఏంటి, దీన్ని మనం ఏ విధంగా చూడాలి, అన్ని కోణంలో బాగా స్పష్టంగా ఫోకస్ చేసి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దీంట్లో ఉన్న స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఏంటి, దీంట్లో ఉన్న అసలు ఈ సినిమా ఏంటి అన్న వెరీ జడ్జ్మెంటల్ థాట్ లో చాలా మంది చూసారు. కానీ నిన్న థియేటర్ లో చూసినప్పుడు అందరూ రిలాక్స్ అయిపోయారు, వచ్చినట్టు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ రిలాక్సింగ్ మూమెంట్ వాళ్ళకి వచ్చిందో నా జాబ్ ఈజీ అయిపోయింది టు కనెక్ట్ విత్ ది ఆడియన్స్. ఐ హావ్ సీన్ దట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. వెరీ వెరీ వెరీ. బేసిక్ గా మీ ప్రాపర్ ఎక్కడ? వైజాగ్. ఓకే. సో మీరు యుఎస్ లో కూడా ఉన్నారు కదా? గత 5 ఏళ్ళుగా నేను పని చేసుకోవడానికి వెళ్ళింది. కొంచెం పని చేసుకోవడానికి. ఐ హావ్ సీన్ వన్ పిక్చర్ అండి, చాలా ఇంత లాంగ్ హెయిర్ వేసుకొని. మీరేనా? ఏం చేస్తుండేవారు యుఎస్ లో? అంటే లైక్ అది యాడ్ షూట్ అని చెప్పి కింద క్యాప్షన్ అయితే చూడడం జరిగింది. అంటే నిజంగా హాలీవుడ్ యాక్టర్ లా ఉన్నారు తెలుసా. ఈ సినిమా గ్లిమ్స్ చూస్తేనేమో పక్కా ఊరోడ్లా ఉన్నారు. ఆ గ్లిమ్స్ చూస్తేనేమో హాలీవుడ్ యాక్టర్. పొరపాటు నేను దారి మారిపోయి తెలుగు ఇండస్ట్రీకి వచ్చారనిపిస్తుంది నాకు. నిజంగానే చెప్తున్నాను, నేను ఏం బిస్కెట్లు వేయట్లేదు, బట్ రియల్లీ నాకు అనిపించింది అది చూడంగానే. అంటే అప్పుడు ఏం చేసి ఉండేవారు? థింక్ ఏంటంటే చాలా యాక్సిడెంటల్ లుక్ అది. ఓకే. కోవిడ్ టైంలో బయటకు వెళ్తే కోవిడ్ వస్తుందేమో హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. అసలు అప్పటికే అమెరికాలో ఎవరు మాస్క్ వేసుకునేవారు కాదు, వ్యాక్సినేషన్ లేదు. సో ఈ టైంలో ఇంకా ఆప్షన్ లాగా జుట్టు పెంచుకున్నా. ఆ టైంలో ఒక ఫిలిం వస్తే ఆ ఫిలిం కి ఆడిషన్ చేసా. వాళ్ళు ఓకే షూట్ ఉంది రేపు వచ్చేసాయి అంటే నేను అడిగా, ఓకే నాకు హెయిర్ కట్ చేసుకుంటా, మరి మీకు లుక్ ప్రాబ్లం అవుద్దా అంటే, బాబు ఆ జుట్టు కోసమే నేను హెయిర్ చేసుకున్నావు, నువ్వు అది కట్ చేస్తే నిన్ను కట్ చేస్తావు. సరే ఇంకా అప్పటి నుంచి ఆ లుక్ కంటిన్యూ చేసాం. కంటిన్యూ చేసిన దగ్గర నుంచి హాలీవుడ్ ఆపర్చునిటీస్ కొన్ని వచ్చాయి, హిందీ ప్రాజెక్ట్స్ అన్ని. ఆ ప్రాజెక్ట్స్ చేస్తూ ఎక్కడ నా ట్విస్ట్ తిరిగిందో సడన్ గా హైదరాబాద్ లో వచ్చి పడ్డాను. ప్రవీణ గారు మిమ్మల్ని చూసారా? మీరు ప్రవీణ గారిని అప్రోచ్ అయ్యారా? ఏంటి అసలు ఎలా జరిగింది కొత్తపల్లిలో? అది ఒక రివర్స్ ఫ్లిప్ అండి. ప్రవీణ గారికి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ నేను నా మైండ్ లో ఏముంటది, ఆవిడ కంచర్పాలెం అనే సినిమా ప్రొడ్యూస్ చేశారు, ఆ తర్వాత పెద్ద ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు. ఈ 2 ఫిల్మ్స్ లోని ఆవిడ గ్రాఫ్ చూసుకుంటే రెండో ఫిల్మ్ కి ఆల్రెడీ ఒక లైక్ కొత్త పరిచయం అయితే కాదు రెండో. సో ఆవిడ కొత్త యాక్టర్ ని పరిచయం చేస్తారన్న ఊహ కూడా నాకు లేదు. సో నేను అలాంటి థాట్ కూడా ఎక్కడ పెట్టుకోలే. ఇప్పుడు వెళ్ళి మనం ఒక ఆపర్చునిటీ అడుగుదాం అది ఇది. ఎందుకంటే నాకు కల్లో కూడా నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చే అవకాశం నాకు ఉంటదని నేను అనుకోలేదు. నాకు ఎప్పుడు ఆ కోరుకుండింది, కానీ ఎవరైనా నన్ను గుర్తించి ఇక్కడ మళ్ళీ పిలిపిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అక్కడే ఒక సినిమా చేద్దాం, ఆ సినిమాకి ప్రవీణ గారిని ప్రొడ్యూస్ చేయమని అనుకున్నారా? లేదు, ఆవిడ యాక్టర్ గా అడిగాం. మా ఫ్రెండ్ ఫ్రెండ్ ఒక సినిమా రాసుకుంటే ఆ సినిమాలో ప్రవీణ గారితో ఒక క్యారెక్టర్ ఉంది. సో ఆ ఫిల్మ్ కోసం నేను ప్రవీణ గారి దగ్గరికి వెళ్ళి
నా ఫిల్మ్ ఏదైతే మెన్ ఇన్ బ్లూ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉండిందో 40 మినిట్స్ షార్ట్ ఫిల్మ్, అది అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్. ఓ ఆ ఫిల్మ్ నేను ప్రవీణ గారు చూపించడం జరిగింది. ఆ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది సచిన్ ధీరజ్, హూ యాక్చువల్లీ వాంటెడ్ టు డైరెక్ట్ దట్ ఫిల్మ్ విత్ ప్రవీణ గారు. ఓకే సో ఆ ఫిల్మ్ ఆవిడకి చూపించడం, ఆ తర్వాత అదే టైంలో ఆవిడకి మన కొత్తపల్లిలో లాంటి స్క్రిప్ట్ రావడం, ఆవిడకి ఎక్కడో నాలో రామకృష్ణ కనబడడం, అదంతా ఒక 1 week లో జరిగిందండి. 1 week టైం స్పాన్ లో మేము ఈ ఫిల్మ్ గురించి మాట్లాడుతూ ఆ ఫిల్మ్ వరకు వెళ్ళడం, ఇట్ వాజ్ వెరీ షాకింగ్. కాదు, ఆమెని యాక్టర్ గా తీసుకుందామని వచ్చి ఆవిడ సినిమాలో మీరు యాక్టర్ అయిపోయారా? Nice. చాలా బాగుంది. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way, and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.